రాష్ట్రంలో యూరియా కొరత వెనుక 200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేట్ మార్కెట్కు తరలించారని వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్కెట్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు. యూరియా కావాలన్న రైతుల మాట వినిపించుకోకుండా నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాకాని స్పష్టం చేశారు.